హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో రోజా గారు హౌస్ హోమ్ టూర్ చేద్దాము. రోజా గారు వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేస్తున్నారు. ఆయన వైజాగ్లోనే సెటిల్ అయిపోయారు. గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ హౌస్ అయితే చాలా అందంగా సర్దుకున్నారు. చాలా బాగుంటుందన్నమాట. కారిడార్లో కూడా మంచి మంచి రకాల మొక్కలు పెట్టారు. దేవుడి గది అయితే చాలా బాగా అందంగా సర్దుకున్నారు. ఇవన్నీ చూడాలంటే మనం లోపలికి వెళ్ళాలి కదా. రండి లోపలికి వెళ్దాము. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇది మెయిన్ ఎంట్రన్స్, రోజా శ్రీరామ్ స్వీట్ హోమ్. చాలా అందంగా ఉంది నేమ్ కూడా. ఎంట్రన్స్ మెయిన్ డోర్ మీద చక్కగా అలా పెట్టుకున్నారు. చాలా బాగుంది. మెయిన్ డోర్ ఎంట్రన్స్లోనే ఎంత లుక్ ఉంది చూడండి. చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు. ఇవిడన్నీ చాలా నీట్గా ఉంచుకుంటారు అనమాట. ఎంట్రన్స్లో చక్కగా చూడండి ఎలా పెట్టుకున్నారో. డోర్ వైపున పక్కన గ్రీన్ గ్రాస్తో పెట్టారనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, చాలా అందంగా ఉన్నాయి. మెయిన్ డోర్ని చక్కగా డెకరేట్ చేసుకున్నారు. ఇది మెయిన్ డోరు. లాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టారనమాట. చాలా బాగుంది. చక్కగా డోర్కి మెస్ పెట్టించుకున్నారు. చాలా బాగుందన్నమాట. చాలా స్ట్రాంగ్గా పెట్టించారు. అపార్ట్మెంట్స్ కదా, ఇక్కడ ఏమీ భయం ఉండదులేండి. అయినా స్ట్రాంగ్గా పెట్టించుకున్నారు డోర్లు. మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తే ఇది హాల్ కూడా చక్కగా డెకరేట్ చేసుకున్నారు. చూడండి ఎంత చక్కగా పెట్టుకున్నారు హాల్ అంతా. హాలు లుక్ రావాలంటే ఇలా సర్దుకుంటే మనకి నీట్గా అందంగా కనిపిస్తుంటుంది. చాలా బాగున్నాయి కదా బొమ్మలన్నీ. నెక్స్ట్ ఈ ఫ్లవర్ వైజర్ చూడండి. ఇది వుడ్తో చేసిందనమాట. చాలా బాగుంది ఫ్లవర్ వైజరు. ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టుకున్నారు. మధ్యలో చక్కగా చూడండి స్నేక్ ప్లాంట్. రోజా గారికి నేను గిఫ్ట్ ఇచ్చాను ఈ ప్లాంట్ అయితే. చాలా బాగుంది కదా. చక్కగా పిలకలు వస్తున్నాయి దానికి. ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి చక్కగా ఫ్లవర్ వైజర్ పెట్టారు. చాలా బాగుంది. టీవీకి ఇటువైపు అటువైపును. ఆ ఫ్లవర్ వైజ్లో మంచి ఫ్లవర్స్ పెట్టారు చూడండి. మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. టీవీకి ఆపోజిట్లో సోఫా వేసుకున్నారు. ఎల్ షేపు. చాలా అందంగా ఉంది. సోఫా కూడా చాలా బాగుంది. పెద్ద సైజు అనమాట. ఈ కార్నర్లో చూడండి కృష్ణుడు బొమ్మ పెట్టారు. ఎంత చక్కగా ఉంది చూడండి. గులాబీ పువ్వులు దండ వేశారు. చాలా బాగుంది. ఇటుప్రక్క అటుప్రక్క చక్కగా 2 ఫ్లవర్ వైజులు పెట్టారు చూడండి. కార్నర్లో మంచి లుక్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఈ టేపాయ్ చూడండి. టేపాయ్ చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో. మంచి షైనింగ్తో గ్లాస్ లాగా కనిపిస్తుంది కదా. ఇది గ్లాస్ కాదండి, ఇది గ్రానైట్తో చేసిన టేపాయ్. లుక్ అయితే చాలా బాగుంది. అసలు మనకు అది గ్రానైట్ లాగా కనిపించట్లేదు. ఏదో పైన గ్లాస్ వేసినట్టు అంత లుక్ వచ్చిందనమాట. చాలా బాగుంది. దీనికి ఒక కబోర్డ్ ఇచ్చారు, ఒక ర్యాక్ ఇచ్చారు చూడండి. దానికి ఆపోజిట్లో ఇంకో కబోర్డ్ ఇచ్చారు. దానికి 2 ర్యాకులు ఇచ్చారనమాట ఏవైనా పెట్టుకోవడానికి. అవి కూడా చాలా బాగున్నాయి. చూడండి టీపై చక్కగా మంచి వైట్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది కదా. గ్రానైట్తో మంచి లుక్ వచ్చింది. మంచి షైనింగ్ ఉంది. అది గ్రానైట్ పెట్టారనమాట చుట్టూను. ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఇవన్నీ చేయించుకుంటున్నారు కదా, చాలా లుక్ ఉంటుంది. చూడండి దానికి ఆపోజిట్లో ఒక చిన్న కబోర్డ్ ఇచ్చారు. దీనికి కూడా మధ్యలో పేపర్స్ పెట్టుకోవడానికి మధ్యలో గ్యాప్ ఇచ్చారు. ఈ టీపాయ్ పైన చక్కగా గ్లాస్ బౌల్ ఇచ్చి దాంట్లో తాంబేలు పెట్టారు. చాలా లుక్ ఉంది చూడండి. టీపాయ్ సోఫా మంచి లుక్ కనిపిస్తుంది కదా. చాలా బాగుంది. సోఫా సెట్కి బాగా మ్యాచ్ అయిందనమాట టీపాయ్. కృష్ణుడి బొమ్మ, ఎల్ షేప్ సోఫా, టీపాయ్ చాలా అందంగా కనిపిస్తుంది. హాల్కి ఒక సైడు చక్కగా ఇలా కబోర్డ్ చేయించుకున్నారు. వుడ్కే వాళ్ళు డిజైన్ చెక్కి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారట. చాలా అందంగా ఉంది చూడండి. ఒక నెమలి చెట్టు మీద వాలినట్టు మంచి డిజైన్ చెక్కారు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నారు. ఆవిడ చక్కగా అన్నీ భలే ప్లాన్గా సర్దుకుంటారనమాట. ఇల్లంతా చాలా నీట్గా ఉంది. ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టారంట. మొన్న ఊరు వెళ్ళినప్పుడు కొంచెం వాడిందని అటు ప్రక్కది బయట పెట్టుకున్నారు. చూడండి చక్కగా మంచి మంచి బొమ్మలతో డెకరేట్ చేసుకున్నారు అన్నీ. ఎంత లుక్ ఉన్నాయి చూడండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆవిడది. ఎప్పుడు మంచి మంచి బొమ్మలతో డెకరేట్ చేస్తుంటారు ఇల్లు. చాలా అందంగా డెకరేట్ చేసుకుంటారు. పైన సీలింగ్ అనమాట ఇది. సీలింగ్ చూడండి పెద్ద లైట్ ఒకటి పెట్టుకున్నారు.
మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది సీలింగ్ అయితే. ఇది డైనింగ్ హాల్కి డైనింగ్కి మధ్యలో ఇది పెట్టించుకున్నారనమాట. మంచి లుక్ వచ్చింది దీనివల్ల. మధ్యలో అన్ని బొమ్మలు పెట్టుకొని మధ్యలో చక్కగా ఇలా డిజైన్ చెక్కించుకున్నారు. వుడ్ కార్వింగ్ చాలా బాగుందన్నమాట. ఆ డిజైన్ అక్కడే చేసి వాళ్ళు ఇక్కడికి పట్టుకొచ్చి పెడతారు. చూడండి మంచి మంచి దేవుడి ఫొటోస్, దేవుడి బొమ్మలు చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు. హౌస్కి తగ్గట్టు అన్నీ చక్కగా పెట్టుకున్నారు. రోజా గారు, నేను, నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు, రోజా గారు, నేను అన్నమాట ఈ ఫోటోలో. ఇది డైనింగ్ హాల్కి బుద్ధుడి సీనరీ పెట్టారు. మంచి లుక్ వచ్చింది. మంచి అది 3D ప్రింట్ అనమాట. చూడండి చక్కగా బుద్ధుడు ఎంత చక్కగా కనిపిస్తున్నారో. ఆ చెట్టు కానీ అది కానీ నాకు అసలు ఈ సీనరీ అయితే చాలా బాగుంది, బాగా నచ్చిందనమాట. నేను కూడా పెట్టించుకుందాం అనుకున్నాను కానీ మాదైతే హాల్ చిన్నది వచ్చింది, దానికోసమని ఇది పెట్టించలేదు. ఊరికే జస్ట్ చిన్న ఫోటో పెట్టించామన్నమాట. చూడండి ఎంత లుక్ ఉందో. బుద్ధుడి బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ సీనరీ. చూడండి డైనింగ్ హాల్కి మంచి లుక్ వచ్చిందనమాట. ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నారు. మళ్ళీ ఇటు సైడ్ అన్నీ గాజు సామాన్లు పెట్టుకున్నారనమాట. ఇవి ఫోటోలు అతనికి స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇచ్చినవి అనమాట. 25 years కానీ అలా ఇస్తూ ఉంటారు. ఈ మెమెంట్స్ ఇస్తూ ఉంటారనమాట. ఈ మెమెంట్స్ ఏంటంటే మాకు చాలా గుర్తుగా పెట్టుకుంటుంటాము. పైనన్ని గాజు సామాన్లు పెట్టుకున్నారు. మళ్ళీ సీలింగ్ చూడండి, డైనింగ్ హాల్లో సీలింగ్ చాలా బాగుంది కదా. డైనింగ్ హాల్లో నుంచి మధ్యలో ఇలా చిన్న గ్యాప్ వస్తుంది అనమాట. అక్కడ చూడండి, అక్కడ కూడా చక్కగా బుద్ధుడిని పెట్టుకున్నారు. చక్కగా స్టెప్ బై స్టెప్ ఎలా పెట్టారు చూడండి. 2 ఫ్లవర్ వైజర్లు పెట్టి కిందన బుద్ధుడు, పైన ఒక లైట్ ఇచ్చారు. వాళ్ళ అబ్బాయి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారంట ఈ బుద్ధుడు బొమ్మ. చాలా బాగుంది. చుట్టూ కింద వరకు గ్రీన్ గ్రాస్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ది, అది వేశారు. మంచి లుక్ వచ్చింది. లైటింగ్ తక్కువ ఉంది కానీ మామూలుగా డే టైంలో అయితే అది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అట్నుంచి పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. 3 బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూము. చూడండి రోజా గారి రూమ్ అనమాట. ఇది చక్కగా అన్నీ సర్దుకున్నారు. ఇది వాష్రూమ్లు కూడా చాలా పెద్దవి వచ్చాయి అన్నమాట. జస్ట్ అలా చూపించాను అంతే. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, ఒక పక్కంతా కబోర్డ్స్ అనమాట. చూడండి చక్కగా కబోర్డ్స్, ఫ్యాన్లన్నీ రిమోట్ ఫ్యాన్లే. రూములు కూడా చాలా పెద్ద రూమ్స్ వచ్చాయన్నమాట. చూడండి కబోర్డ్స్ కూడా పెద్దవి వచ్చాయి. చక్క పైన ఫ్యామిలీ ఫోటోలు పెట్టుకున్నారు. ఇక్కడ కూడా టీవీ పెట్టించుకున్నారు అనమాట బెడ్రూమ్లో. బెడ్ కూడా బాగుంది, చక్కగా నీట్గా ఉంది. నీట్గా సర్దుకున్నారు రూమ్ అంతా. చాలా బాగుందన్నమాట. 3 బెడ్రూమ్లో కూడా చాలా నీట్గా ఉంటాయి, బాగా సర్దుకున్నారు. మొత్తం ఇల్లంతా చాలా నీట్గా సర్దుకున్నారు. ఈ రూమ్లో నుంచి బయటకు వస్తే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అనమాట. హాల్లో నుంచి వెళ్ళిన తర్వాత సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఈ మధ్యలో కామన్ బాత్రూము ఒకటి ఇచ్చారు. రూమ్కి మధ్యలో కామన్ బాత్రూమ్ ఇది. నెక్స్ట్ ఇటు పక్కన ఒక రూమ్ అనమాట. ఇక్కడే దేవుడి రూమ్ కూడా పెట్టుకున్నారు. చూడండి మిర్రరు చక్కగా కొడుగుడ్డ ఆకారంలో ఎంత బాగుంది చూసారా. ఓవల్ షేప్లో చాలా బాగుందన్నమాట మిర్రరు. కబోర్డ్స్ కూడా మంచి కలర్ వేయించారు, గ్రే కలర్ అనమాట. సీలింగ్ చూడండి, సీలింగ్ కూడా చాలా బాగుంది. అన్నీ రిమోట్ ఫ్యాన్లే. ఇక్కడే దేవుడి రూమ్ చూడండి. దేవుడి రూమ్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అసలు ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా చేయించుకున్నారు. చూడండి చక్కగా డోర్ తీసిన వెంటనే వినాయకుడు దర్శనం ఇచ్చాడు, చాలా బాగుంది. రోజా గారు, నేను, అమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అన్నాను కదా, అందరికీ అమ్మే అన్నమాట. ఆవిడ అందరూ అమ్మ అని పిలుస్తుంటాము.
ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు పెద్దలు. నిజంగానే అలా చక్కగా లేడీస్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అన్నీ మనం చక్కగా చేయించుకోవచ్చు. అలాగే చక్కగా రోజా గారికి ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి చక్కగా సర్దుకొని దేవుడి రూమ్ కూడా చక్కగా కట్టించుకున్నారు. చూడండి ఎంత లుక్ ఉందో. దర్శనం చక్కగా మనకి వినాయకుడి దర్శనం ఇచ్చారు. చాలా బాగుంది కదా. దేవుడి రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. చక్కగా చేయించుకున్నారు. వెనకాల చూడండి హోమ్ పెట్టించుకున్నారు వినాయకుడి పైన. దేవుడి రూమ్ అయితే చాలా బాగుంది. రోజా గారు చక్కగా దేవుడి ఫొటోస్ అన్నీ పెట్టుకొని చక్కగా సర్దుకున్నారు. చాలా బాగుంది. డోర్ కటింగ్ కూడా మంచి డిజైన్ పెట్టించారు. చాలా బాగుంది. కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇలా దేవుడి రూమ్ ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకుంటే చాలా బాగుంటుంది. సెకండ్ బెడ్రూమ్లోనే దేవుడి రూమ్ పెట్టించుకున్నారు. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. కర్టన్స్ కూడా చాలా బాగున్నాయి. థర్డ్ బెడ్రూమ్ ఇది. థర్డ్ బెడ్రూమ్లో చూడండి రోజా గారు వీడియో తీస్తున్నారు అనమాట. అది థర్డ్ బెడ్రూమ్లో చక్కగా ఒక సైడ్ అంతా గోడ పిల్లల బెడ్రూమ్ అనమాట. వాళ్ళకి ఇష్టమైన పెయింటింగ్ లాగా వేయించుకుని చక్కగా దానికి చిన్న చిన్న కాకులు వేయించారు. చాలా బాగుంది. ఫ్లవర్స్ ఆ వాల్ పెయింటింగ్ చాలా బాగుంది. అసలు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి కొమ్మల పైన కాకులు చాలా అందంగా ఉంది. పిల్లలు ఇష్టపడతారు కదా, అందుకని మంచి డిజైన్ ఒక వాల్కి వేయించారు. చాలా లుక్ ఉంది. ఆ పెయింటింగ్ వల్ల మంచి లుక్ వచ్చిందనమాట గోడకి. ఇది థర్డ్ బెడ్రూము. థర్డ్ బెడ్రూమ్లో పిల్లలు వాళ్ళ అత్తయ్య గారు అందరూ ఉంటారనమాట ఈ రూమ్లోను. వెనకాల బుడతడ ఫోటో కనిపిస్తుంది కదా. ఆంటీ నా పేరు చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నాడు. రోజా గారు మనవడు అన్నమాట. ఎంత క్యూట్గా చాలా బాగుంటాడు. డైనింగ్ హాల్ పక్కన కారిడార్ ఒకటి ఉంది. అక్కడ స్లైడింగ్ గ్లాస్ పెట్టుకున్నారు. చూడండి ఇలా స్లైడింగ్ అనమాట. దీనికి ఒక కర్టన్ వేసుకున్నారు. కారిడార్లో కింద ప్లాస్టిక్ గ్రాస్ వేసుకున్నారు. చాలా బాగుంది. కిందనైతే స్టీల్ ప్లాంట్లో క్వార్టర్స్లో ఉన్నప్పుడు చాలా మొక్కలు పెంచేవారు. వీళ్ళింట్లో నుంచి నేను చాలా మొక్కలు తెచ్చుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరికి పెట్టుకున్నారు. ఇక్కడంతా బాల్కనీలో గ్రిల్ వేయించేసుకుని దాంట్లో మొక్కలు పెట్టుకున్నారు. ఇది చూసారా ఆగ్లోనిమా రెడ్ అనమాట. చాలా బాగుంది. రకరకాల మొక్కలు పెట్టుకున్నారు. ఇది చూడండి ఈ లీఫ్ పైన వచ్చాయి కదా, దాని నుంచి కూడా మొక్కలు వచ్చేస్తాయి. చాలా ఈజీగా పెరిగిపోతుంది అనమాట ఆ ప్లాంట్ అయితే. ఇది స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, అన్ని రకాల ప్లాంట్స్ పెట్టుకున్నారు. చూడండి ఎంత చక్కగా చిన్న చిన్న డబ్బాల్లో కూడా మొక్కలు పెంచేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కడికి వచ్చినా మొక్కలు పెంచుతారు. మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవి. ఈ రెడ్ కలర్ కుండీ కూడా నేనే గిఫ్ట్ ఇచ్చాను రోజా గారికి. అన్నీ చెప్పేస్తున్నాను అనుకుంటారేమో వీడియోలో చూసి. చూడండి ఆ మొక్కను కూడా ఎంత బాగా పెంచారో. ఎప్పుడు ఆ మొక్కను అడుగుతుంటాను నేను. మొక్కలన్నీ అయితే చాలా హెల్తీగా పెరిగాయి. ఇక్కడ చూడండి స్నేక్ ప్లాంట్ అయితే అసలు మంచి షైనింగ్లో చాలా హెల్తీగా వచ్చాయి మొక్కలు. ఇక్కడ బాల్కనీలో ఎండ తగులుతూ ఉంటుందన్నమాట. ఆ ఎండ సరిపోతుంది మొక్కలకి. చాలా హెల్తీగా వచ్చాయి. చాలా బాగా పెంచుతారనమాట. మొక్కలకి ఏమి వేయాలో అన్నది అన్నీ ఆవిడకి తెలుసు. మొక్కలు చాలా ఎక్కువ పెంచేవారు స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు అయితే, క్వార్టర్లో ఉన్నప్పుడు. చూడండి ఇదంతా బాల్కనీ అనమాట. వాషింగ్ మిషన్లు ఇవన్నీ పెట్టుకున్నారు. బాల్కనీలో నుంచి లోపలికి వస్తే కిచెన్. ఇది కిచెన్లో చూడండి చక్కగా సర్దుకున్నారు అన్నీని. కబోర్డ్స్ అన్నీ గ్రే కలర్ వేయించారు, కింద ఎల్లో వేయించారు అనమాట. ఇక్కడ ఫ్రిడ్జ్ మీద మంచి ఫ్లవర్ వైజర్ పెట్టారు చూడండి. అసలు ఫ్లవర్స్ ఎక్కడ చూసినా అబ్బా, ఇల్లు సర్దాలంటే రోజా గారి తర్వాతే ఏదైనా. అంత నీట్గా సర్దుకున్నారు అన్నీని. ఎప్పుడూ నీట్గానే ఉంటుంది. నాకు తెలిసిన దగ్గర నుంచి చాలా నీట్గా ఉంచుతారు ఆవిడ. నాకు పెళ్ళయిన దగ్గర నుంచి వాళ్ళు తెలుసు అనమాట. కిచెన్లో సిమ్నీ, ఇది సెన్సర్. రోజా గారిది మాది అమలాపురమే. అందుకనే ఇంక అమలాపురం వాళ్ళు అంటే ఎవరు అందరూ ఎక్కడెక్కడ అమలాపురం వాళ్ళు ఉన్నా అందరూ కలుస్తుంటారు. మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటే ఏ విధంగా అయినా పెంచుకోవచ్చు. వాటర్ బాటిల్లో చూడండి ఎంత చక్కగా పెంచారో.
ఆవిడ చూడండి చక్కగా మంచి మొక్కలు పెట్టారు. ఆ మొక్కల్లో కూడా చూడండి చక్కగా వేర్లు వచ్చేసాయి అన్ని మొక్కలను. ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగైనా పెంచేయచ్చు. మనకు వాటర్లో చాలా రకాల మొక్కలు వస్తుంటాయి. మంచి ప్లాంట్స్ వేశారు. 3 బాటిల్స్లో పెంచారనమాట మొక్కలు. వేర్లు కూడా చక్కగా వచ్చాయి. ఇది చూడండి కిచెన్ అంతా ఇలా కనిపిస్తుంది. రోజా గారు, మీ ఇల్లు విజిట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ హోమ్ టూర్ ఇచ్చినందుకు. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు చక్కగా ఇంటీరియర్ ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది మన హౌస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో. రోజా గారు హోమ్ టూర్ ఎలాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.